ఒకరోజు ఒక క్లయింట్ మన దగ్గర రావడం జరిగింది మ్యూచువల్ ఫండ్స్ కోసం. అయితే అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా లేదు కాబట్టి అతని టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే నేను కట్టే ప్రీమియమ్స్ తిరిగి వచ్చేటట్టుగా చేయమని చెప్పడం జరిగిందనమాట. సో ఆయనకు చెప్పిన ఒక కేస్ స్టడీ ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇది ఏంటి అంటే మనం ఇందులో ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుంటున్నాము అందరికీ అర్థమయ్యేటట్టుగా. 30 సంవత్సరాల వ్యక్తి, నాన్ స్మోకరు, స్మోకింగ్ చేయడు. స్మోకింగ్ చేస్తే ఎక్కువ ప్రీమియం పడుతుంది. సో ఒక నాన్ స్మోకరు, ఒక ₹1,00,00,000 లైఫ్ కవర్ ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాల టర్మ్, అంటే ఒక 30 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాల వరకు పెట్టుకుంటాడు కాబట్టి రిటైర్మెంట్ వరకు. సో అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అన్నప్పుడు ఏజెంట్ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే ప్యూర్ టర్మ్ ప్లాన్, అంటే మీరు ప్రీమియమ్స్ కట్టుకుంటూ పోతారు. చివరిలో ఏంటంటే అంటే ఆ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమీ రావన్నమాట కట్టినవి. మధ్యలో ఏమన్నా చనిపోతే డబ్బులు వస్తాయి ఫ్యామిలీకి. ఇక టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఏంటి అంటే కట్టిన ప్రీమియమ్స్ అన్నీ కూడా మీరు సర్వైవ్ అయితే అవి తిరిగి వస్తాయి అనమాట. సో ఇందులో ఏంటంటే చాలామంది సలహా ఇచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అరే ప్రీమియమ్స్ అన్ని రిటర్న్ వచ్చేటట్టుగా చూడమని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. అంటే అందరూ కూడా ఎమోషనల్గా చెప్తూ ఉంటారు తప్ప ఎవరు కూడా అసలు నెంబర్స్లో చెప్పరనమాట. సో ఈ వీడియోలో మనం ఇది ఏంటి, అసలు ఇది కరెక్టా ఏది తీసుకుంటే బాగుంటుంది, దాని గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోకి మీరు కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇటువంటి ఎంగేజింగ్ కంటెంట్, మీకు ఉపయోగపడే కంటెంట్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ముందుగా మనం ఈ 2 ప్లాన్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్యూర్ టర్మ్ ప్లాన్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం మీరు ప్రీమియం కడుతుంటారు. ఇప్పుడు మన 30 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాలు కట్టేట్టు కాబట్టి 30 సంవత్సరాలు కడతాడు ప్రీమియము. సో అతడు మధ్యలో చనిపోతే ₹1,00,00,000 వస్తుంది ఫ్యామిలీకి. ఒకవేళ అతడు చివరి వరకు బతుకున్నాడు అనుకోండి, అంటే ఆ ప్రీమియం టర్మ్ అయిపోయేంత వరకు కూడా అతనికి ఏమీ రాదు కట్టిన ప్రీమియం. ఇక ఆర్ఓపి, రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ టర్మ్ ప్లాన్లో ఏంటి అంటే ఇక్కడ 10 సంవత్సరాల ప్రీమియం కడతాడు, 30 సంవత్సరాలు కడతాడు. ఇతడు మధ్యలో చనిపోతే ఫ్యామిలీకి ₹1,00,00,000 వస్తాయి. సర్వైవ్ అయ్యాడు అనుకోండి, టర్మ్ అయిపోయేంత వరకు కట్టిన ప్రీమియమ్స్ అనేవి తిరిగి వస్తాయి. కట్టిన ప్రీమియమ్స్ మాత్రమే తిరిగి వస్తాయి, వడ్డీ అనేది రాదనమాట. సో ఇందులో లెక్కలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒక ₹1,00,00,000 కవరు, 30 సంవత్సరాల టర్మ్ పెట్టుకున్నాము, వయసు 30 సంవత్సరాలు, అతను నాన్ స్మోకరు. సో ఇతడికి ప్యూర్ టర్మ్ ప్లాన్లో ప్రీమియం ఎంత ఉంటుంది అంటే సంవత్సరానికి ₹15,000. అదే రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్లో ఇతని ప్రీమియం ఎంత ఉంటుందంటే సేమ్ కవరేజ్కి ₹30,000 ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ప్యూర్ టర్మ్ ప్లాన్కి ఆర్ఓపీకి దాదాపుగా 2 రెట్లు ఉంటుంది అనమాట ప్రీమియం, మనం కట్టే ప్రీమియం. ఇక్కడ ఎక్స్ట్రా ప్రీమియం ఎంత అంటే 30,000 మైనస్ ₹15,000 ఎక్స్ట్రా ప్రీమియం. సో ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో ఈయన ఎంత కడుతున్నాడు, 30,000 కడుతున్నాడు, 30 సంవత్సరాలు కడుతున్నాడు, 9 లక్షలు కడుతున్నాడు. సో ఈ వ్యక్తి కనుక 30 సంవత్సరాల లోపల ఎప్పుడు చనిపోయినా ఫ్యామిలీకి ₹1,00,00,000 వస్తాయి. కానీ అతను సర్వైవ్ అయ్యాడు అనుకోండి, బతికున్నాడు అనుకోండి, టర్మ్ అయిపోయేంత వరకు కూడా అతనికి చివరిలో ₹9 లక్షల వస్తాయి. అతను కట్టినవే వస్తాయి, దీంట్లో వడ్డీ ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే అందరూ హ్యాపీ, ఎందుకంటే కట్టింది వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ మీరు ఇన్ఫ్లేషన్ కనుక లెక్కిస్తే 30 సంవత్సరాల తర్వాత ఈ 9 లక్షలకు విలువ ఎంత ఉంటుందంటే ఇప్పటి 1,00,000-2 లక్షల విలువ మాత్రమే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కనుక మీరు పరిగణలోకి తీసుకుంటే. సో ఎమోషనల్గా ఏంటంటే ఇది మీకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక లెక్క మనం చూద్దాం. మనం ప్యూర్ టర్మ్ పాలసీలో సంవత్సరానికి ₹15,000 ప్రీమియం కడుతుంటే ఇప్పుడు మనం రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆర్ఓపీలో ఎక్స్ట్రా ₹15,000 కడుతున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎక్స్ట్రా ₹15,000 కట్టకుండా ఓన్లీ ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకొని ఆ ₹15,000 మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇక్కడ సంవత్సరానికి 15 కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నెలకు ₹1,250 తీసుకుంటున్నా. జనరల్గా ఏంటంటే మీకు సంవత్సరంది కనుక నెలకు వచ్చేసరికి టర్మ్ పాలసీలో 1,250కి 1,250 ఉండదు, 1,500 ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది విత్ ఇంట్రెస్ట్ అనమాట. సో కాకపోతే ఇక్కడ నేను 1,250 తీసుకుంటున్నాను. ఎస్ఐపి 30 సంవత్సరాలు పెడితే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం క్యాలిక్యులేటర్లో చూద్దాము. నెలకు ₹1,250 మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, అంటే మీరు లాంగ్ టర్మ్ ఒక 30 సంవత్సరాలు మోర్ దెన్ 7 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు 15% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈక్విటీలో. సో 30 సంవత్సరాలు లెక్కేసుకుంటే మీరు కట్టింది ₹4,50,000, మీకు లాస్ట్లో ఎంత వస్తుంది అంటే 30 సంవత్సరాల తర్వాత ₹70,39,713 వస్తాయి. మీకు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు అంటే సర్వైవ్ అయితే ఆ వ్యక్తి, పాలసీ తీసుకునే వ్యక్తి 70 లక్షలు ప్లస్ వస్తుంది. ఆర్ఓపీలో మీకు వచ్చేది ఎంత అంటే ₹9 లక్షల మాత్రమే. సో సపోజ్ ఒకవేళ ఇది 15% రాదనుకుందాం, ఒక 12%, వర్స్ట్ కేసులో 12% వచ్చింది అనుకుందాం, అప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. సో 15% బదులు మనం ఇక్కడ 12% తీసుకుంటే 30 ఇయర్స్కి మీకు వచ్చే మొత్తం ఎంత అంటే ₹38,51,000. ఎట్లా చూసినా కూడా 9 లక్షల కంటే 35 లక్షలు కూడా ఎక్కువే కదా. సో ఇప్పుడు మనం ఇంకొక కేసు చూద్దాం. ఇప్పుడు సపోజు ఇది ఏంటంటే
పాలసీ తీసుకున్న వ్యక్తి సర్వైవ్ అయితే 30 అంటే మొత్తం 30 సంవత్సరాలు కట్టిన తర్వాత సర్వైవ్ అయితే, కానీ మధ్యలో చనిపోతే ఏం జరుగుతుంది ఈ ఎగ్జాంపుల్లో అనేది ఒకసారి చూద్దాం. 30 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాలకు ప్రీమియం కడుతున్నాడు మనం అనుకున్నాం కదా. సపోజ్ అతడు 40 సంవత్సరాల వయసులో, అంటే ప్రీమియం అంటే అతను టర్మ్ పాలసీ తీసుకున్న ఒక 15 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చనిపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్లో ఆ వ్యక్తి చనిపోతే ఫ్యామిలీకి ₹1,00,00,000 అనేవి ఎట్లాగో వస్తాయి, కానీ అతడు కట్టిన ప్రీమియమ్స్ మాత్రం రావు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి. సో అతడు అప్పటికే 4,50,000 కట్టి ఉంటాడు, అవి రావు. సపోజ్ ఇప్పుడు అతడు ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకున్నాడు, మ్యూచువల్ ఫండ్ తీసుకోండి ఇంతకుముందు లాగా అనుకోండి. ఆ సమయంలో కూడా ఆ వ్యక్తి చనిపోతే ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ₹1,00,00,000 వస్తాయి. సో మరి మ్యూచువల్ ఫండ్లో 15 సంవత్సరాలు కడతాడు కాబట్టి నెల మన 1,250, అప్పుడు ఎంత అవుతుంది? సో ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ ₹1,250 కడుతున్నాడు, 12% వేసుకుందాం వర్స్ట్ కేసులో. సో టైం పీరియడ్ 15 సంవత్సరాలు పెట్టుకున్నా కూడా ఇతనికి 5,94,000 అంటే దగ్గర ₹6,00,000 వస్తుంది. అంటే చివరిలో ఈ సందర్భంలో అతడి ఫ్యామిలీకి వచ్చే మొత్తం ఎంత అంటే, ఒకటి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ ధర వచ్చి 6,00,000, అంటే ₹1,06,00,000 ఈ సందర్భంలో వస్తున్నాయి అతని ఫ్యామిలీకి. అయితే ఈ టర్మ్ ప్లాన్ విత్ ఆర్ఓపి రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ అందరికీ చాలా బాగా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒకటి ఫస్ట్ ఏజెన్సీ యొక్క మిస్టేక్ అనమాట. అంటే ఏంటి అంటే వీళ్ళు ఎమోషన్స్ చెప్తారు కానీ మ్యాథ్స్ చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళే ముందు చెప్తారు. సో దీంట్లో ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ కమిషన్ అనేది వస్తుంటుంది. ఇక ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి టర్మ్ ప్లాన్స్లో యాక్చువల్గా ఒక టర్మ్ ప్లాన్ తీసుకున్నప్పుడు దాని యొక్క కవరేజ్ పెంచుకోవడానికి అవకాశం ఉండదు, కానీ అవకాశం ఉండే పాలసీ కూడా ఉంది. అది చాలామందికి తెలియదు, తెలిసినా చెప్పారు. అంటే ఇప్పుడు మీకు ఒక బ్యాచులర్ ఉన్నాడు అనుకోండి, అతనికి పెళ్ళైనప్పుడు ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, హోమ్ లోన్, ఇలా కవరేజ్ పెంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది దాన్ని ఎంకరేజ్ చేయరు. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అసలు మీకు ఆ ఆప్షన్ ఎక్కడుందో కూడా తెలియదు అనమాట. సో ఇక రెండవ కారణం ఏంటంటే ఎమోషనల్ ట్రాప్. అంటే ఇప్పుడు అరే నా ప్రీమియం వేస్ట్ అవుతుంది కదా, నేను కట్టింది ₹1 కూడా రిటర్న్ రావట్లేదు కదా అనే ఒక ఎమోషన్ అనమాట. సో మరి ఇప్పుడు ఇదే ఎమోషన్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు హెల్త్ పాలసీ తీసుకున్నారు, సంవత్సరం అయిపోయింది, మీరు దాన్ని వాడుకోలేదు, అరే ఒక్కసారి నేను హాస్పిటల్ అడ్మిట్ కాలేదే, అడ్మిట్ అయితే బాగుండు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు బైక్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు ప్రతిరోజు. కొన్ని రోజుల తర్వాత మీకు ఏమనిపించింది అంటే, అరే హెల్మెట్ వేస్ట్ అయిపోతుంది, ఒక్కసారి నా తల రోడ్డు గుద్దుకున్న బాగుండు, ఒక మన డివైడర్ గుద్దుకుంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో ఇది కూడా ఎమోషనల్ ఇలాంటిది అనమాట ఇది కూడా. సో ఇక మూడో విషయం ఏంటంటే, మీకు రియల్ రిటర్న్స్ అనేవి చాలామందికి తెలియవు అనమాట. అంటే ఇప్పుడు లెక్కలు, ఇంతమంది చెప్పిన లెక్కలు కానీ ఇన్ఫ్లేషన్ లాంటి విషయాలు కానీ చాలామందికి అర్థం కావు. అంటే ఇప్పుడు 9 లక్షలు 30 సంవత్సరాల తర్వాత 9 లక్షలు వస్తే అసలు 30 సంవత్సరాల వాటికి ఏ విలువ ఉంటుంది అనేది ఐడియా ఉండదు అనమాట. అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒక ₹1,00,000 ఇవాళ బ్యాంకులో వేసి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ₹1,00,000 డ్రా చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఇక నాలుగోది ఏంటంటే కంపౌండింగ్ పవర్ అనేది చాలామంది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి వచ్చాడు కాబట్టి అతనికి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పగానే అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్ట్రా ప్రీమియం ఏదైతే కడుతున్నాడో అది దాదాపు నిద్రపోతున్న స్థితిలోనే ఉంటుంది. సో దాన్ని మరి ఆ డబ్బుని పని చేయించాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల ఆ డబ్బు పనిచేయడం వల్ల అది కంపౌండింగ్ అవ్వడం వల్ల దాంతో మళ్ళీ వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి అతడు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మనం చెప్పదలుచుకునే విషయం ఏంటి అంటే, ఒకటి మీరు తీసుకుంటే ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకోండి. ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ కవరేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి. సో మీకు ఈ రూల్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 10 to 20x యాన్యువల్ ఇన్కమ్, అంటే మీ సంవత్సర ఆదాయానికి 10 నుండి 20 రెట్ల ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. ఇక మీరు ఇన్సూరెన్స్ను, ఇన్వెస్ట్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో అది కలపకూడదు. ఎందుకు అంటే ఇంతకుముందు రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ అంటే ఎక్స్ట్రా ప్రీమియం కడుతున్నారు, ఇది ఎక్స్ట్రా కలుపుతున్నారు. ఎండోమెంట్ తీసుకోకూడదు, మనీ బ్యాక్ తీసుకోకూడదు. అప్పుడు మాత్రం మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అంటే కొంతమంది అడగచ్చు మరి యూలిప్స్ ఏంటి అని. సో యూలిప్స్ ఏంటనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా యూలిప్స్ ఏంటంటే పాత తరం యూలిప్స్ ఉన్నాయి, ఇప్పుడు న్యూ జనరేషన్ యూలిప్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే యూలిప్స్ తీసుకోకూడదు అంటుంటారు. అవి పాత తరం యూలిప్స్ గురించే వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది, పాత తరం వాళ్ళే అనమాట. సో యాక్చువల్గా కొత్త తరంలో కొత్త తరం యూలిప్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇక మనకు ఎక్స్ట్రా ప్రీమియం అనేది మీరు ఎప్పుడైతే కడుతున్నారో దాన్ని మీరు ఏదో మ్యూచువల్ ఫండ్లో కానీ చేయొచ్చు, లేదంటే కొంత పోర్షన్ మీరు ఏం చేయొచ్చు అంటే రైడర్స్ తీసుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్లో. సో చాలామంది ఇవి తీసుకోరు. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కానీ, డిజేబిలిటీ కవర్ అంటే పార్షియల్
టోటల్ డిజబిలిటీ కవర్. అంటే కొంతమంది వ్యక్తి చనిపోకపోయినా వారి కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు, వారు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు వారికి ఇన్కమ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అది తీసుకోవచ్చు, కొంత రైడర్ అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక మీరు ఏదైతే ఇక్కడ ఎస్ఐపి చేద్దాం అనుకుంటారో మంచి ఈక్విటీ ఫండ్స్లో చేయాలి. అంటే మీకు బాగా మ్యూచువల్ ఫండ్స్లో అనుభవం ఉండి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగితే డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దాకా చేయొచ్చు. ఈ సర్వీస్ మన దగ్గర కూడా అందుబాటులో ఉంది. మన నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్, దానికి చేస్తే మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో ఇక ఐదోది ఏంటంటే మీరు ఎస్ఐపి చేస్తున్నప్పుడు 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే పేషెంట్గా ఉండాలి. మార్కెట్ పడిపోయినా, యుద్ధాలు వచ్చినా, కరోనాలు వచ్చినా కూడా మీరు కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా చేయాల్సిందే. అప్పుడైతేనే మీకు కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక 30% 40% మైనస్ పోర్ట్ఫోలియో పోయినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. సో ఎండ్ రిజల్ట్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాము. ఇటు కవరేజ్, అటువైపు వెల్త్ క్రియేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.